అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ లాగ్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఆలు కుర్మా అండి. ఇడ్లీలోకి ప్రతిసారి చట్నీ సాంబారేనా లేక ఇంకేం కూర చేయాలని ఆలోచిస్తున్నారా? వేడి వేడి మెత్తని ఇడ్లీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలు కుర్మా అండి. హోటల్ స్టైల్ రుచితో సింపుల్గా చేసే ఆలు కుర్మా ఒకసారి ఇలా చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారండి. అంత రుచిగా ఉంటుందండి ఆలు కుర్మా విత్ ఇడ్లీ కాంబినేషన్. సో ఆలస్యం ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో ఆలుగడ్డలు వేసి అవి మునిగే వరకు వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. కొబ్బరి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత పట్టా లవంగా వేసి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మన ఇంట్లో తయారు చేసిందే వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. మనం ఆలు కుర్మాని తక్కువ మసాలాలతో సింపుల్గా టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మసాలా బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ దాకా కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలా బాగా కలుపుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా ఆలుగడ్డల్ని అవి వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలుగడ్డలు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. 70% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత కూరలో కూడా బాయిల్ అవుతుంది కదా, అందుకనేసి. ఇప్పుడు కూరకు తగిన వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. కూర కాస్త చిక్కబడే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి కూర బాగా చిక్కపడింది కదండి. చివరిగా కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మనకెంతో గుమగుమలాడే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. అంతేనండి, మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా ఆలు కుర్మా ఇడ్లీలోకి చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.